కేంద్ర బడ్జెట్ సన్నాహక సమావేశంలో ఏపీ ప్రతిపాదనలకు సంబంధించిన బ్రేకింగ్స్ ఇవి. అమరావతి నిర్మాణం, నీటి ప్రాజెక్టులకు నిధులు కోరింది ఏపీ. విశాఖ అభివృద్ధికి 5,000 కోట్లు కేటాయించాలని అడిగారు. నదుల అనుసంధానానికి చేయూతనివ్వాలని కూడా కోరారు. పోలవరం, నల్లమల లింక్ ప్రాజెక్టుకు తోడ్పాటు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఏపీకి రెవెన్యూ గ్రాంట్లు మంజూరు చేయాలని పయ్యావుల కోరారు. కేంద్ర బడ్జెట్ సన్నాహక సమావేశంలో భట్టి కూడా ప్రతిపాదనలు చేశారు. ఇటు తెలంగాణ ప్రాజెక్టులకు కూడా ఆర్థిక సాయం చేయాలని వినతి చేసినట్టుగా తెలుస్తోంది. దేశ జీడీపీలో తెలంగాణ వాటా 5.1%, దేశ జీడీపీలో తెలంగాణ వాటా 10% మా లక్ష్యం అంటూ ఆయన చెప్పారు. తెలంగాణలో పెట్టుబడి రేట్ 50%కి పెంచాలి అని కోరారు. రాష్ట్రాల ద్రవ్యలోటు పరిమితి ఏడాదికి 4% పెంచాలి అన్నారు. సో ఈ సన్నాహక సమావేశంలో ఏపీ ప్రతిపాదనకు సంబంధించిన డీటెయిల్స్ తో అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ లైవ్ లో జాయిన్ అయ్యారు. ఈశ్వర్, ఇంకా ఎటువంటి ప్రతిపాదనలు ఈ సమావేశంలో చర్చకు వచ్చాయి? ఏపీ ఇంకా ఏమని డిమాండ్ చేసింది, వినతిచ్చి? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలు తమ భవిష్యత్ ప్రణాళికల్ని తాము భవిష్యత్తులో చేపట్టబోయే ఆర్థిక ప్రణాళికలను కేంద్ర ప్రభుత్వం ముందుంచే ఈరోజు బడ్జెట్ సందర్భంగా జరిగిన ప్రీ బడ్జెట్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ కీలకమైన అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి, అదే సమయంలో నదుల అనుసంధానానికి సంబంధించిన కీలకమైన వ్యవహారాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం మీద ఉంచింది. నదుల అనుసంధానానికి సంబంధించి ఇతర రాష్ట్రాల్లో దాదాపుగా రాజస్థాన్లో 11 నదులను అనుసంధానం చేసేందుకు 40,000 కోట్ల రూపాయలని కేంద్రం కేటాయించింది. అదే దాన్ని గుర్తు చేస్తూ ఆంధ్రప్రదేశ్లో నదుల అనుసంధానానికి ప్రధానంగా ఏదైతే పోలవరం, నల్లమల సాగర్ ప్రాజెక్టు ఉందో దానికి సంబంధించిన 58,000 కోట్ల రూపాయలని దానికి శాంక్షన్ చేయాలని చెప్పి కోరడం జరిగింది. అదే సమయంలో అమరావతి రాజధాని నిర్మాణంతో కేంద్రం ఇచ్చిన సహకారంతో మొదట 15,000 కోట్లు ఇచ్చింది. దాంతో రాజధాని నిర్మాణ పనులు మళ్ళీ ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత వాటిని కొనసాగించడానికి హడ్కో అలాగే నాఫెడ్ లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు కొంత ఆర్థికంగా సహకారాన్ని ఇచ్చే వాటి సహకారాన్ని కొనసాగించాలని కోరాయి. అదే సమయంలో మిగతా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు సంబంధించి కూడా విశాఖ ఎకనమిక్ కారిడార్ సిటీకి సంబంధించి 5,000 కోట్ల రూపాయలు కావాలని కోరింది. అదే సమయంలో రాయలసీమ అభివృద్ధికి సంబంధించి ప్రత్యేకమైన ప్రణాళికల్ని, హార్టికల్చర్ అభివృద్ధి చేయాలంటే 41,000 కోట్ల రూపాయలను ఇస్తే వచ్చే 3 ఏళ్లలో అది దేశ ఆర్థిక రంగానికి చేయూతనిస్తుంది. కాబట్టి ఆ దిశగా కృషి చేయాలి. 41,000 కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీని రాయలసీమకి ఇవ్వాలని చెప్పి ఇవన్నీ విభజన హామీలు, ఇవన్నీ గతంలో విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ముందు చాలా కీలకమైన ప్రతిపాదనలు ఇచ్చింది. అదే సమయంలో తెలంగాణ కూడా రాష్ట్రాలు వేరైనా, అక్కడ ప్రాంతీయ పరిస్థితులు వేరైనా, రాజకీయ పరిస్థితులు వేరైనా రెండు అభివృద్ధికి సంబంధించిన అంశాన్ని ముందుకు తీసుకొచ్చాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా సమైక్య స్ఫూర్తిని కొనసాగిస్తూ దేశంలో అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుంది. కాబట్టి దేశం ముందుకు వెళ్ళాలంటే తెలంగాణ లాంటి రాష్ట్రాలను సహకరించాలని చెప్పారు. తెలంగాణ ఇప్పుడు ప్రస్తుతం దేశ జీడీపీలో 5% తెలంగాణ ఉంది. అదే సమయంలో దాన్ని 10%కి పెంచాల్సిన అవసరాలు, అదే సమయంలో హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2కి సంబంధించి కావచ్చు, మిగతా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్కి సంబంధించి కావచ్చు, RRR రీజనల్ రింగ్ రోడ్కి సంబంధించి కావచ్చు, అదే సమయంలో విద్యకు సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి పెడుతున్న ఖర్చుని FRBM నుంచి మినహాయింపు కావచ్చు, అట్లాంటి కీలకమైన ప్రతిపాదనల్ని కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాలు కూడా అభివృద్ధికి సంబంధించిన తమ బ్లూ ప్రింట్ని కేంద్రం ముందుంచిన స్పష్టత అయితే కనిపించింది.